పవిత్రంగా చదివిస్తుంది. అసతోమ సత్యమయ. అసతోమ అంటే అసత్యములో నుండి సత్యములోనికి నడిపించేవాళ్ళు. యేసు ప్రభు వారు అసత్యములో యేసు ప్రభు ఒక మాట అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు చేరలేడు. యేసు ప్రభు వారి పరలోకానికి ఏకైక మార్గం. అసతోమ సత్యమయ అంటే అసత్యములో నుండి సత్యంలోనికి తీసుకొచ్చేవాడు. ఆ సత్యమైన దేవుడు ఎవరంటే యేసు ప్రభు వారే. దేవునికి స్తోత్రం. తమసోమ జ్యోతిర్గమయ. తమసోమ జ్యోతిర్గమయ అంటే చీకట్లో ఉన్న వారిని వెలుగు. జ్యోతి అంటే ఎవరు? వెలుగు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపించేది ఎవరంటే మన యేసయ్య. పాపంలో శాపములో ఉన్న మనల్ని, చీకట్లో ఉన్న మనల్ని ఆయన తన వెలుగులోనికి నడిపించాడనమాట. తెలుసా? అవునా లేదా? అవునా కదా? ఎవడు నేను లోకములకు వెలుగునై ఉన్నాను ఏమంటున్నాడు? నేను వెలుగునై ఉన్నాను లోకానికి అని చెప్పిన ఆ వెలుగు ఎవరు? ఆ చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించింది ఎవరు? యేసయ్య మాత్రమే. మృత్యుమా అమృతంగమయ అంటే మరణంలో నుండి జీవంలోనికి నడిపించింది ఎవరంటే యేసయ్య మాత్రమే. మన పాపాల ద్వారా, మన శాపాల ద్వారా మనం మరణించవలసిన వారయ్యను. కానీ మనందరి కోసం ఎవరు మరణించారట? యేసయ్య మరణించాడు. దేవుళ్ళుగా పిలువబడే వాళ్ళు ఎవరు కూడా పాపాల కోసం మరణించాడని రాయబడి ఉందా? కానీ యేసయ్య మాత్రమే సర్వ మానవారి పాపం కోసం కూడా తన ప్రాణాన్ని బలిగా అర్పించినట్లు మనం చూస్తాం. రియలిది కదా, ఒక కట్టుకట్ట కాదు. యేసు ప్రభు పుట్టిన తర్వాతే కదా, ఆయన వచ్చిన తర్వాతే కదా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం ప్రారంభమైంది. అంటే ఆయన పుట్టాడు, ఆయన మరణించాడు, ఆయన శ్రమలు, ఇవన్నీ కూడా చాలా మంది చూసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇవన్నీ కూడా నిజంగా ఎవరు ఆ చీకట్లో నుంచి బయటకు తీసుకొచ్చింది? ఎవరు ఆ మరణంలో నుండి జీవంలోకి తీసుకొచ్చింది? ఎవరు అసత్యంలో నుండి సత్యంలోకి తీసుకొచ్చిందంటే మన యేసు ప్రభువు మాత్రమే. నిజంగా అటువంటి గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాం. యెహోవా దేవుడు కాగలిచేది ధన్యులని. నిజంగా ఈ దేవుడు అందరిగా దేవుడుగా లేడు, కానీ మనకి దేవుడుగా ఉన్నది మనం ఎంతో కృతజ్ఞం అన్నమాట. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎన్ని శ్రమలు అనుభవించారు చెప్పండి? అంత సంతోషాన్ని అనుభవించారా? అంత సుఖమే అనుభవించారా? చాలా కష్టాన్ని అనుభవించారు. అందుకని అంటారనమాట, ఏమంటే క్రీస్తు సంఘములకు శిరసైన లాగున ఏంటంట, పురుషుడు స్త్రీకి శిరసై ఉన్నాడు. క్రీస్తు సంఘానికి శిరసై ఉన్నలాగా పురుషుడు కూడా స్త్రీకి శిరసై ఉన్నాడు అన్నట్లు మన సంఘానికి ఎవరంట శిరస్సు? క్రీస్తు. ఆయన శ్రమలు నిజంగా మనం కూడా అనుభవించవలసిన వాళ్ళే ఉన్నాం. కానీ నాడు ఎప్పుడు మాట అంటారు, ఎవడైనా నన్ను వెంబడింపగలిగాడా? ప్రభువు గారు ఒకసారి చేసి ఉంచండి. ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాడు. యేసు ప్రభువే మన కోసం శిలువలో బలి వేయాలి. మనల్ని కూడా శిలువమయం అంటున్నారు. ఏ శిలువది? ఏ శిలువమయం అన్నారు? శ్రమలనే శిలువను. మన శ్రమలనే శిలువను మనం మోస్తూ ఆయనను వెంబడించాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఈ శ్రమలొద్దు, 5 years వద్దు, ఏమి వద్దు, దేవుడు లేడు, ఏమి లేడు, ఎందుకు దేవుడు ఈ శ్రమలు ఎందుకు వస్తాయని ఆ శ్రమలని కాడిని కింద పడేస్తా ఉంటాం అన్నమాట. కానీ యేసయ్య ఏమంటున్నాడు? నన్ను వెంబడించుకోవాలి గోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడించి అంటాడు. కాబట్టి ముఖ్యంగా మనం మోయవలసింది పెద్ద శిలువలు కావాలి, కానీ శ్రమలనే శిలువను మోస్తూ క్రీస్తుకు నమ్మకస్తుగా మనం జీవించాలి. యేసు ప్రభువారు ఎన్ని శ్రమలు అనుభవించారంటే మత్తయి సువార్త అన్ని చదవాలి, మన సమయం సరిపోదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం చదువుకున్నట్లయితే 27వ వచనం చదువుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చారు. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయన ఎర్రని అంగీ తొలగించి ముళ్ళ కిరీటమును అంగి ఆయన పలుకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి
ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయన ఉపహాసించి ఆయన మీద గుండె వేసి ఆ రెల్లును తీసుకొని దాంతో ఆయన తల మీద కొట్టింది. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి శిలువ వేయుటకు ఆయన తీసుకొని పోయింది. పరిశుద్ధుడా మహిమతుడా అల్పురాన్ని ఐదుగురు అన్నయ్య అల్పుడు అర్హత ఉంటాయి. నీ గురించి చెప్పడానికి నా జ్ఞానం సరిపోదు, నా తెలివి సరిపోదయ్యా. నన్ను విసురు చాలా మరుగు చేసుకుని మీరే నాతో మాట్లాడమని తీసుకున్నామలో వెళ్ళిపోతున్నాను. అప్పుడు అధిపతి యొక్క సైనికుడు యేసును అధికార మందిరంలోకి తీసుకొని పోయి ఆయన యొక్క సైనికులందరినీ సమకూర్చేది. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయన ఎర్రని అంగి తొలగించి మొదటిగా యేసు ప్రభు వారిని అధికార మందిరంలో తీసుకెళ్ళి ఏం చేశారంట? వస్త్రాలు తీసివేశారట. తీసివేసి ఏం చేశారంట? ఎర్రని అంగి తొలగించారంట. ఎర్రని అంగి తొలగించి వంట కిరీటమును అనేది ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి ఏం చేశారంట? ఆయన వస్త్రాలు తీసివేసి ఆయన ఎర్రని అంగి తొలగించి ముండ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహాసించి ఏం చేశారట? సమాజ మందిరంలోకి తీసుకెళ్ళి ఆయన వస్త్రాలు తీసేసి ఎర్రని అంగి తొలగించి తలకు ముళ్ళ కిరీటం పెట్టి ఆయన కుడి చేతిలో రెండు ఉంచి ఏం చేస్తున్నారట? సాష్టాంగ నమస్కారం చేసి ఏమంటున్నారట? యూదుల రాజా నీకు శుభము అని అపహాస్యం చేస్తున్నారట. ఏమంటున్నారు? యూదుల రాజా నీకు శుభమని గేలి చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. నిజంగా ఒప్పుకుంటున్నారు? చెప్పండి. ఒప్పుకోవట్లేదు. ఎగతాళిగా ఏం చేస్తున్నారట? మోకాళ్ళుని ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టింది. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రం ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయింది. వస్త్రాలన్నీ ఓడదీసి ఎర్రని అంగి ఒకటి తొలగించి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి రెండు చేతిలో ఉంచి యూదుల రాజా నీకు శుభమని మోకాళ్ళుని మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అక్కడ మోకాళ్ళుని ఏం చేస్తున్నారు? యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఎగతాళి చేస్తున్నారు. దేవుడి మాట వినకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన కూడా ఏమైపోయిందో తెలుసా? ఎగతాళిగా మారిపోయింది. మోకాళ్ళు ఇచ్చినంత మాత్రాన వాళ్ళు భక్తి చేసినట్ట? చెప్పండి. మోకాళ్ళు వేసి ఏమంటున్నారు? యూదుల రాజా నీకు శుభమని ఎగతాళి చేస్తున్నారంట. ఎగతాళి చేసి ఏం చేశారట? ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టింది. ఆయన మీద ఉమ్మి వేసి ఏం చేశారట? ఉమ్మి వేశారు. చూడండి ఎంత భయంకరమైన దుర్మార్గమైన పని చెప్పండి. ఆయన మీద ఉమ్మి వేయటం మనం పడతామని చెప్పండి. ఉమ్మి వేస్తే మాట కూడా పడమా. ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయన తల మీద కొట్టింది. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ వేయుటకు ఆయన తీసుకొని పోయింది. ఏం చేశారట? అదంతా చేసిన తర్వాత మరలా ఆ అంగీని తీసేసి ఆయన వస్త్రాలు ఆయనకు తొలగించి ఎక్కడికి తీసుకెళ్లారంట? సిలువ వేయడానికి తీసుకొని పోయారంట. చూడండి ఎంత శ్రమ. నిజంగా నిండా మనం పాడుకున్నాం. వెనుక నుంచి తన్నింటి ఒకరు తన ముందు నిలిచిన మరి ఒకరు ఏమి చేసినారు? పరిహాసమాడినారు. ఏమి చేసినారు? పరిహాసమాడినారు. నోరు తెరువలేదా ప్రేమ? బదులు పలుకలేదా ప్రేమ? నోరు తెరువలేదా ప్రేమ? బదులు పలుకలేదా ప్రేమ?
అవి ఎవరి కోసం అనుభవించవలసి వచ్చింది చెప్పండి? మన కోసమే కదా. అయినా కానీ ఎన్ని శ్రమలు అనుభవిస్తూ కూడా నోరు తెరవలేదు. నన్ను ఎందుకు ఇలా చేస్తున్నారని ఒక్క మాట కూడా యేసయ్య మాట్లాడలేదు. తెలుసా, నోరు తెరవలేదు, బదులు పలకలేదు. ఎన్ని బాధలు, ఎన్ని హింసలు పెట్టినా కానీ యేసు వారు నోరు తెరవలేదన్నమాట. ఆయన సిలువకు అప్పగించారనమాట. చాలా రకాలు హింసించిన తర్వాత సిలువ వేశారు. గొల్గోతా స్థలానికి తీసుకెళ్ళి సిలువ వేసిన తర్వాత సిలువ వేసిన తర్వాత పలికిన మాటలు మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. లూకా సువార్త జాగ్రత్తగా దేవుని వైపు మనసు పెట్టండి. నిద్ర రాకుండా సువార్త 27వ అధ్యాయం 67 27వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాం. వారు కపాల అనబడిన స్థలంలోకి వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారు. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇవన్నీ చేసిన తర్వాత ఆయన్ని కపాలం అనబడే స్థలానికి తీసుకెళ్ళిన తర్వాత ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేశారు యేసుప్రభువుని. సిలువ వేసిన తర్వాత యేసుప్రభువు పలికిన మొట్టమొదటి మాట ఏంటన్నమాట అంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరుగా వీరిని క్షమించమని చెప్పాను. చూడండి, ఎవరికి క్షమించమని చెప్తాను చెప్పండి? ఆయన బాధ పెట్టిన వాళ్ళని, ఆయన మీద గుండె వేసిన వాళ్ళని, ఆయన కొరడాలతో కొట్టిన వాళ్ళని, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి యూదుల రాజ్యానికి అపహాస్యం చేసిన వాళ్ళని, ఇంకా ఆయన 10 రకాలుగా హింసలు పెట్టిన వారిని బట్టి యేసుప్రభువు ఏమంటున్నారు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. మనం క్షమిస్తాం చెప్పండి? క్షమిస్తాం? మనం ఒక మాట కూడా పడలేం కానీ నిజంగా క్షమించాం. ఎందుకంటే మనం శరీరంతో ఉన్నాం కాబట్టి చాలా వరకు ఏదైనా ఎవరైనా ఏదనంటే అదే నన్ను ఎందుకు ఇలా అన్నారని చెప్పని మనం బాధపడతా ఉంటాం, కానీ క్షమించాం మనం. కానీ దేవుడు ఏం చేస్తున్నట్టు అన్ని హింసలు పెడుతున్నారు. కానీ యేసయ్య, తండ్రి, మీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని ప్రార్థించి క్షమించిన తండ్రిలో. ఇలాగే యేసుప్రభువు శిష్యులు ఇది అనుసరించారు. తెలిసిన స్తెఫను రాళ్లతో కొట్టి చంపుతుంటే ఒక మాట అన్నారు. ఏమని? తండ్రి, ఈ నేరం వారి మీద మోపకుము అని చెప్పారు. స్తెఫను నిజంగా ఇదే పాల్గొయ్యాడు అన్నమాట. కానీ మనం ఈనాడు పడలేకపోతున్నాం. ఒక మాట అంటే నిజంగానే పడలేకపోతున్నాం. క్షమించే మనసు మనకు లేదు. మొదటిగా ఇక్కడ యేసుప్రభువు సిలువలో తెలియజేసిన మాట ఏంటంటే క్షమాపణ. క్షమాపణలో చాలా శక్తి ఉంది తెలుసా? క్షమాపణలోని చాలా శక్తి ఉంది. క్షమాపణ తీసుకుంటే చాలా రోగాలు నయమైపోతాయి అన్నమాట. క్షమాపణ తీసుకుంటే చాలా సమస్యలు భయంగాలు. క్షమాపణలోని చాలా శక్తి ఉంది. క్షమాపణ తీసుకుంటే చాలా రోగాలు నయమైపోతాయి. క్షమాపణ తీసుకుంటే చాలా మేలులు జరుగుతాయి అన్నమాట. ఇక్కడ యేసుప్రభువు మనకు మొదటిగా సిలువలో తెలియజేయబడిన మాట ఏంటి? క్షమాగుణం. తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు వీరిని క్షమించు. క్షమాపణ ఎందుకు తీసుకోవడం? మనం ప్రతి నెల రొట్టెగా అయినప్పుడు క్షమాపణలో నిజంగా బంద్ చేసినది చాలా తప్పు. క్షమాపణ తీసుకోవాలి. ఎందుకంటే నిజంగా ఎవరి మీదో ఒకరి మీద మనసులో తెచ్చుకుంటూనే ఉంటాం. అది క్షమాపణ తీసుకున్నాం అనుకోండి, అది తొలగిపోయింది అన్నమాట ఆ రోజుతోటి కదా. మనం ప్రభు బలలో క్షమాపణ తీసుకొని చెయ్యి వేస్తే మనకి మంచిది అనమాట. క్షమాపణ తీసుకోవటం మానవుడు. ఇక్కడ మనకి యేసుప్రభు సిలువలో పలికిన మాటల్లో 7 మాటల్లో మొదటి మాట క్షమాపణ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. క్షమించే మనస్సును మనకు కలిగి ఉండాలని మనం కూడా దేవుని దగ్గర మనం వేడుకున్నాం. మన శత్రువులను క్షమించే మనసు. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు మీ పరలోకమందున మీ తండ్రికి మీరు కుమార్తెలుగా ఉండాలంటే మీ
శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనకు మాదిరిగా ఉంచిన మాట అన్నమాట ఇది. మొదటి మాట ఏంటంట, తండ్రి మీరేం చేస్తున్నారు, మీరెరుగుతున్నారని మీరు క్షమించము. ఇందులో మనకు తెలియబడిన నీతి ఏంటంట, క్షమాపణ. రెండవ మాట మనం చూస్తున్నాం 23 లూకాసు వార్త 23:43 వచ్చినట్టు చూడండి. అందుకైనా వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎవరితో ఈ మాట అన్నారు తెలుసా మీకు? అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎవరితో అన్నాడు ఈ మాట? సిలువ వేయబడిన, ఆయనతో పాటు సిలువ వేయబడిన ఇద్దరు దొంగలలో ఒక వ్యక్తితో అంటున్నాడు అనమాట. ఏమని? నువ్వు నేడు నాతో కూడా పరదేశంలో ఉండవు. ఎందుకు ఆ మాట చెప్పాడో తెలుసా? మరి మిగతా వ్యక్తికి ఎందుకు చెప్పలేదు ఆ మాట అంటే పైన చూస్తే మనకు అర్థమైంది అనమాట. 39 వచ్చిన నుంచి చదువుదాం. వేలాడ వేయబడిన ఆ నేరస్తులు ఒకడు ఆయనను దూషించు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పింది. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడగా, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమో చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు రాజులోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా ప్రదేశంలో ఉన్నదని నిశ్చయంగా నీతో చెప్పుతున్నాను. ఏంటంట? వేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు అంటున్నాడంట, ఏమని? ఆయనను దూషించు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించుమని చెప్పాను. ఏమంటున్నాడు? ఆయనను దూషించు అంటే అర్థం చేసుకోండి. మంచి కూడా నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాలని అర్థమైంది. అమ్మ ఎందుకు నిద్రక్షణ మీకు అర్థం కాదు చెప్పండి. నిద్ర వస్తుంది చెప్పండి, ఏమైనా మాట్లాడుతుంది నిద్ర మంచి వస్తుంది. ప్రేమాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకోవడం, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. నిజంగా ఈనాడు డిమాండ్ చేసేవాళ్ళుగా ఉంటారు, కమెంట్ చేసేవాళ్ళుగా ఉంటారు. నువ్వు దేవుడుగా ఎందుకు మాకు ఈ కార్యం చేయట్లేదు, నువ్వు దేవుడుగా మమ్మల్ని ఎందుకు ఉంచుకున్నావు అని చెప్పని యేసుప్రభువుని దూషించేవాళ్ళు ఉంటారు. దేవుడేడా అని చెప్పని దూషించేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ ఒక వ్యక్తి, ఆ దొంగ, మొదటి దొంగ అదే అంటున్నాడు. ఏమని? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకోను, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, రెండో వాడు ఏమంటున్నాడ? ఊరుకో, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని గద్దించి ఏమంటున్నాడట? రెండో వాడు వాడిని గద్దించి, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? నువ్వు ఇదే శిలువలో ఉన్నావు కదా, నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, నువ్వు దేవునికి భయపడవా అని. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. వాళ్ళు ఎవరు అసలు? బందిపోటు దొంగలు. బందిపోటు దొంగల కంటే అది న్యాయమే. కానీ యేసయ్య బందిపోటు దొంగ, అబద్ధికుడా, నేరస్తుగా, ఏ నేరం చేయలేదే, ఆయనకి ఎందుకు ఈ శిక్ష? మనకంటే ఇది తగినదే. నువ్వు దొంగవి, నేను దొంగవి, మనకి ఇది తగినదే. ఆయన ఏ నేరం చేయలేదే. ఆయన నిజంగా అంటున్నాడు అన్నమాట, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి అయిన ఫలము పొందుతున్నాము కానీ నేను ఏ తప్పిదమో చెయ్యలేదని చెప్పి ఆయనను చూసి ఏమంటున్నాడు? యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నిజంగా యెహోవా మీకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకోండి, ఆయన మీకు దగ్గరగా ఉండాలని ఆయన మీరు వేడుకోండి, ఆయన మీకు సమీపంగా ఉన్నారని ఆయన మీరు దగ్గరకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దగ్గరగా ఉన్నాడు యేసయ్య, ఇద్దరికి దగ్గరగానే ఉన్నాడు కదా, ఇద్దరికి అందుబాటులో ఉన్నారు, ఇద్దరు దొంగలు కూడా. కానీ ఒక్క దొంగ మాత్రం అంగీకరించింది, కానీ ఒక దొంగ మాత్రం ఏం చేసిండు? దూషిస్తూ, నువ్వు క్రీస్తు కదా అని నువ్వు రక్షించుకున్నాము, రక్షించలేవాళ్ళు. కానీ ఒక దొంగ మాత్రం ఏమన్నాడు? యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. సేవకులు అందుబాటులో ఉన్నారు, మార్గాన్ని చూపిస్తామన్నారు,
పాపాలు ఒప్పించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని వాక్యం మీకు సిద్ధంగా ఉంది. కానీ కొంతమంది ఏ స్థితిలో ఉన్నారో తెలుసా? మొదటి దొంగ ఎలాగైతే ఉన్నాడు, మొదటి బందిపోటు దొంగ స్థానంలో ఉంటూ ఇంకా అంగీకరించలేని స్థితిలో ఉంటున్నారన్నమాట. కానీ రెండవ వాడికి మాత్రం ఏమంటున్నాడు యేసు? ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. అవకాశం ఉంది, ఇద్దరికీ అవకాశం ఉంది, దాన్ని వినియోగించుకోలేకపోతున్నారు. ఈనాడందరికీ కూడా యేసయ్యని అంగీకరించే అవకాశం ఉంది, కానీ అంగీకరించలేకపోతున్నారు. వారి హృదయాలను తెరవజేయలేకపోతున్నారు. వారి హృదయాలను ఏం చేస్తున్నారు? మూసుకుంటున్నారు అన్నమాట. వారి హృదయంలోకి యేసయ్యని ఆహ్వానించలేకపోతున్నారు అన్నమాట. యేసు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే అప్పుడు పలికాడు ఈ మాట, రెండవ మాట ఏమని? నేడు నాతో కూడా పరమేశ్వరుడు ఉంటుంది. చూడండి, నిజంగా ఆ వ్యక్తి తగ్గించుకొని చూసినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అన్నప్పుడు దేవుడు ఇచ్చిపెట్టాడు. చెప్పండి, దీనత్వంతో ఆయనైతే దూషిస్తూ పలికిండు, నేనైతే తగ్గించుకొని యేసు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నేడే ఎప్పుడో కదగా ఈ రోజే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండబోతున్నాను చెప్పాను. రెండవ మాటగా ఆయన పరదేశంలో పలికాడు. మూడో మాట చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం, ఇది చాలా ముఖ్యమైన మాట. 19వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తండ్రి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమె తన వెంట చేర్చుకున్నాను. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఏమంటున్నాడు యేసుప్రభువారు మూడో మాటగా? అమ్మా ఏమంటున్నాడు? ఇదిగో నీ కుమారుడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఎవరిని చూపిస్తున్నారు? యేసుప్రభువారు యోహాను గారిని చూపిస్తున్నారు, శిష్యుని చూపిస్తున్నాడు. అంటే కుటుంబం ఉంది కదా యేసుప్రభువారికి. యేసుప్రభువారికి ఇంకా అన్నలు తోడ పుట్టిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు అప్పచెప్పలేదు? ఒక విధంగా చెప్పాలంటే మనం లోకపరంగా ఆలోచించినట్లయితే ఇప్పుడు ఒక తల్లికి 2-3 కుమారులు ఉన్నారనుకోండి, నా వాటా నువ్వే చూసుకో అంటే చూసుకుంటారు. చెప్పండి, ఇంకో కుమారుడు నువ్వు చూసుకోకపోతే అమ్మ నీ భాగం కూడా నేనే చూసుకుంటాను అనేవాళ్ళు ఉన్నారా? ఉంటారా? ఉండరు. నీ నెల ఇదే, నా నెల అదే అంటారు ఖచ్చితంగా. నీ నెల నన్ను చూడమంటారు ఏంటి అంటారు కదా. కానీ అందరికి ఎందుకు చెప్పలేదు? మా తమ్ముడికి ఎందుకు చెప్పలేదు నాకే తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ వాళ్ళకి అప్పచెప్పకుండా యాకోబు గారు ఉన్నారు. ఇంకా ఏంటంటే ఈ మర్మం అసలు చెప్పండి. అంటే తల్లిదండ్రులకి బాధ్యత ఉన్నది, ఆ పిల్లలకి బాధ్యత ఉన్నది. తల్లిదండ్రులను చూసే బాధ్యత ఎవరుకుందండి? కన్నా బిడ్డలకు ఇది కానీ వేరే వాళ్ళకు ఉండదు కదా. కానీ ఇక్కడ ఆయన శరీరధారిగా యోగానికి వచ్చాడు, ఆయనకంటూ బాధ్యత ఉన్నది. కానీ ఆయన మరణించబోతున్నాడు కాబట్టి ఆయన కూడా తల్లిని చూసుకోవాలి కదా. ఆ బాధ్యత ఎవరికి అప్పగించిందంట? శిష్యునికి అప్పగించిన అన్నమాట. ఎందుకంటే నిజంగా ఆయన మనకు ఒక మాదిరి. ఈనాడు నిజంగానే తల్లిదండ్రుల్ని బయటలో ఒక మాటలు, తల్లిదండ్రులు దూషించు అని దీపం కారు చీకట్లో ఆరిపోతాడు. తల్లిదండ్రులు సన్మానించాలి. నువ్వు దీర్ఘాయువంతులు కావాలంటే, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలంటే నువ్వు నీ తల్లిదండ్రులు మొదటిగా సన్మానించాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే రీతిగా యేసుప్రభువు ఏం చేసినాడు? తన బాధ్యతని శిష్యునికి అప్పగించి ఏమంటున్నాడు? అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి శిష్యులకు ఇదిగో నీ తల్లి అని చెప్పగానే ఆ రోజు నుంచి ఆ శిష్యుడు ఏం చేసినాడో తన వెంట చేర్చుకున్నాడంట. అంటే తన బాధ్యతను శిష్యుడు నెరవేర్చిండు. ఈనాడు తల్లిదండ్రులు సన్మానించమని చెప్తే చాలా మంది ఎట్లా సన్మానిస్తున్నారు తెలుసా? తల్లిని చూడకుండా, తండ్రిని చూడకుండా ఇష్టానుసారమైన మాటలతో దూషిస్తూ కర్రలు తీసుకొని కొట్టేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, కర్రలు తీసుకొని కొడుతున్నారు.
చాలా వీడియోస్ వస్తున్నాయి తెలుసా, తంతనాలు కాళ్ళతోటి నువ్వు మాకు భారం అయిపోతున్నావు అని చెప్పని ఎంతో మంది బయట రోడ్డు పడేసే పిల్లలు ఉంటున్నారు ఈ రోజుల్లో. వారికి దేవుడి వాక్యం తెలిసి అలా చేయరు. దేవుడు వాళ్ళు ఉంటారా చెయ్యాలన్నమాట. తల్లిదండ్రులని నిజంగా ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత ఎవరు చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి. దేవుడు యేసు ప్రభు వారు సిలువలో మనకు చూపించిన పాఠం, సిలువలో మనకు నేర్పిన ఆత్మీయ పాఠం. ఎన్నో మాటది, మూడవ మాటగా, మూడవ మాటగా మనకు దేవుడు ఈ మార్గాన్ని చూపించాడు, ఈ సత్యాన్ని మనకి తెలియజేశారు. నాలుగవ మాటగా చూస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46 వచనం. ఏడుపు వస్తుంది కదా ఈ మాటలు తెలుసుకుంటుంటే. నిజంగా నాకైతే ఏడుపు వస్తుంది. ఎంత గొప్ప మర్మాలు. నిజంగా ఇటువంటి రోజులు గుర్తు చేసుకోవాలి. ఈ మాటలు మనం ఖచ్చితంగా ధ్యానించాలి. మనకు చాలా అవసరం అన్నమాట ఈ మాటలు. 27వ అధ్యాయం మత్తయి సువార్త 46 వచనం. ఇంచుమించు 3 గంటలకు ఒకటి చదవండి. చదవాలి మీరు కరెక్ట్లేదా? అవును. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇంచుమించు ఎన్ని గంటలకంట? 3 గంటలకు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఎన్ని గంటలు సిలువ వేశారు తెలిసి యేసు ప్రభువారిని? 9 గంటలకు, ఉదయం 9 గంటలు సిలువ వేశారు. సిలువ వేస్తే మధ్యాహ్నం 3 గంటలప్పుడు అంట. ఖచ్చితంగా ఇదే సమయం 3 గంటలకు, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏది ఏది లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. చూసారా ఏమంటున్నాడు? సిలువలో ఉండి పలికిన మాట. ఎన్నో మాటది? 4వ మాట. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. శరీరం కదండి, శరీరం కదా. ఆనుకుని కొద్దిసేపు అన్నట్టు కూర్చొని ఉండలేకపోతాను, ఆనుకుంటే బాగా అనుకుంటాను. అటువంటిది ఇన్ని గంటలు సిలువ మీద వేలాడి బాధను తట్టుకోలేక నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని చెప్పని బాధతో పలుకుతా ఉన్నాడు అన్నమాట. నిజంగానే ఒలీవ కొండకు పోయినప్పుడు గెత్సేమనే తోటలో యేసు ప్రభువు పలికిన మాట ఏదో తెలుసా? తండ్రి ఈ గిన్నె నా ఎదుట నుండి తీసివేయ్యా, అయినా నీ చిత్తమే కానీ నా చిత్తం కాదయ్యా. శరీరం బలహీనంగా ఉండయ్యా, ఆత్మ సిద్ధంగానే ఉంది. ఈ గిన్నె నా దగ్గర నుండి తీసేయ్యా, అయినా కానీ నా చిత్తం కాదయ్యా, నీ చిత్తమే అని చెప్పని వేడుకున్నాడు. తండ్రికి మొరపెట్టాడు. ఎందుకంటే శరీరంలో ఉన్నాడు కాబట్టి ఈ బాధల్ని భరించాల్సిన అవసరం ఆయనకు తెలుసు కాబట్టి ఏమంటున్నాడు? శరీరం బలహీనంగా ఉంది, ఆత్మ సిద్ధంగానే ఉంది. శరీరమే కదా శ్రమలు అనిపించేది, ఆయన కూడా సురుకుండేది కదా, ఆయన కూడా నొప్పుండేది కదా. ఆ నొప్పితో ఆ వేదన తట్టుకోలేక అంటున్నాడు ఏమని? నా దేవా ఎందుకు చెయ్యి విడిచితివని చెప్పని సిలువలో పలికిన ఈ మాట అన్నమాట. నిజంగా అందుకని యేసు ప్రభువు సిలువ వేయబడే ముందు శిష్యుల దగ్గరకు వచ్చి అంటారు ఏమనంటే, మనుషు కుమారుడు అప్పగించే సమయం ఉంది, నా కోసం కొద్దిసేపు ప్రార్థన చేయమని శిష్యులు చెప్పి ఒక రాయి ఇచ్చినట్టు అంత దూరం పోయి ప్రార్థన చేసి వచ్చేసరికి శిష్యులు అందరూ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. వాళ్ళతో అంటారు, ఒక్క గడియ కూడా నాతో పాటు మేలుకొని ఉండలేరా? ప్రార్థన చేయండి, మనుషు కుమారుడు అప్పగించే సమయం వస్తుందని చెప్పాను. మళ్ళీ పోయి కొద్దిసేపు ప్రార్థన చేసి వారంతా చెప్పుకొని వచ్చేసరికి మళ్ళీ వచ్చి చూస్తే నిద్రపోతున్నారు. ఈనాడు ఎంత సేవకి ఎంత వాక్యం బోధించిన సంఘం కూడా నిద్రపోయే స్థితిలోనే ఉంటున్నారంటే నిజంగా చాలా బాధాకరం అన్నమాట. మాకు నిద్ర తెలుసా? మేము ఉపవాసం ఉన్నాం, నాకు కళ్ళు తిరుగుతూనే తెలుసా మీకు? అయినా కానీ ఎందుకు నిలబడి దేవుని శక్తి చేతనే పట్టుకొని బోధిస్తా ఉన్నాం అన్నమాట.
కాబట్టి మీరు జాగ్రత్తగా వినండి. యేసుప్రభు కలిగిన ఈ మాట ఎన్నో మాటది, ఏలి ఏలి రామా సబక్తాని అంటే బిగ్గరగా కేకవేసి నా దేవా నన్ను ముందుకు చేయించుమని యేసుప్రభు పాదను భరించలేక పలికిన మాట అన్నమాట. కాబట్టి దేవుని దగ్గర 5వ మాట చూసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 20వ వచనం 26వ వచనం. అక్కడే ఉంటుంది. తప్పికొచ్చున్నాను 28. అటు తర్వాత సంవత్సరంలో అక్కడికి సమాప్తమైందని యేసు ఎరిగి లేఖం నెరవేరినట్లు నేను తప్పికొచ్చున్నాను. ఏమన్నాడు? సిలువలో కలిగిన మాటలు అని తప్పికొచ్చున్నాను. మొదటి మాట ఏం కలిగాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెవరు క్షమించు. రెండవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని శిష్యుడితో పలికిండు. 3వ మాట ఏం పలికిండు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని 2వ మాట పలికిండు. 3వ మాట ఇది తల్లి శిష్యుడికి అప్పగించడం. 4వ మాట నన్ను ఎందుకు చేయవలసి పెట్టావు. 5వ మాట ఏం మాట అంట? దప్పికొచ్చున్నాను. ఎంతో మంది ఆత్మీయ దాహాన్ని తెచ్చిన యేసయ్య దప్పిక తెచ్చడానికి కొన్ని మంచినీళ్ళు కూడా దొరకలేదు. దాహమని అడిగింది ప్రేమ, చేదుగా మెచ్చింది లోకం. దాహం దప్పి ఉంచున్నానంటే వెంటనే నీళ్ళు తెచ్చిలేదు. కానీ ఏం చేశారట? చేదు చిరకం వేసుకొచ్చి ఆ స్పాంజిని చిరకాలో ముంచి తన నోటికి అందిస్తే చేదు ఎలా తాగలదో చెప్పండి. ఎంతో మందికి దాహాన్ని తీర్చిండు, ఎంతో మంది కుష్ఠరోగులను శుద్ధులుగా చేసిండు, ఎంతో మంది బహుజన గొప్ప జనసమూహం అక్కడికి వస్తే వాళ్ళ ఆకలి తీర్చడానికి 5 రొట్టెలు 2 చేపలున్నాయి 5,000 మందికి పంచే విధంగా ఆశీర్వదించి రొట్టెలు అయ్యేటట్టుగా ఆశీర్వదించి అనేక మంది కడుపు నింపితే ఆయనకు దప్పిక తీర్చడానికి కొన్ని దాహం కూడా, కొన్ని మంచినీళ్ళు కూడా గీరేది లోకం అన్నమాట. నిజంగా ఎంతో మంది మరణించిన వారే సైతం బ్రతికించిండు. ఆయన పంచిన రొట్టెలు ఏమైపోయింది? రాళ్ళైపోయింది. అంతగా హింసించారనమాట, అంతగా హింసించారు. దప్పి కూర్చున్నాము అంటే దాహానికి ఏం ఇచ్చారంట? చేదు చిరకనిచ్చారంట. ఎంత బాధాకరమైన పరిస్థితి. ఎందుకు ఇవన్నీ అనుభవించవలసిందంటే నీ కోసం, నా కోసం. 6వ మాటలో చూస్తే సమాప్తమైనది. యోహాను సువార్త 19:30 వచనంలో చూద్దాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించాను. చిరక పుచ్చుకున్నాడు. ఆ చిరకను పుచ్చుకొని ఏం చేసిందంట? సమాప్తమైందని చెప్పని తల ఉంచి ఆత్మను అప్పగించుకున్నాడ. ఆయన సమాప్తం చేసిండు. ఎన్ని లోకానికి వచ్చింది చెప్పండి? 33 సంవత్సరాలు మాత్రమే ఆయన ఈ లోకంలో బ్రతికాడు. యవ్వన ప్రాయం 33 సంవత్సరాలు అంటే యవ్వన ప్రాయమే కదా. యుక్త వయసులోని నిజంగా యుక్త కాలంలో భక్తిహీనమైన మన కోసం ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడన్నమాట. నిజంగా ఏం చేసిండు? తండ్రి తనకు అప్పగించిన బాధ్యతను సమాప్తం చేసిండు. ఎన్ని కష్టాలైనా అనుభవించిండు, కానీ తండ్రి చెప్పిన బాధ్యతను సమాప్తం చేసిండు. మొదటి రోజు మీటింగ్ రోజు దానియేలు గారి దగ్గర పడుకున్నాడంట. పడుకుంటే ఒక దర్శనం వచ్చిందంట. ఏమంటే సంగతి గారు వచ్చి ట్రాక్టర్ నిండా, మా దగ్గర విషయం కాదు, ట్రాక్టర్ నిండా లోడ్ వేసుకొని వచ్చి పిచ్చోడా పడుకొని అన్నాడు. పిచ్చోడా పడుకొని ఆయన దిగ్గులు లేచిందంట. లేచి ఎక్కడికి వచ్చిందంట. అంటే చూడండి, అంత బాగైన పని అక్కడ ఉంటే నువ్వు పడుకున్నావు అని చెప్పని లేపిందంట. ఆ రోజు మీటింగ్లో చెప్పేవాడు కదా, నేను చెప్తాను వేసుకుంటా దర్శనం చెప్తున్నమాట. వేసుకునే చెప్తాడు ఈ దర్శనం. సంగతి అంటే ఎవరు చెప్పండి? రమణీశ్వర సంగతి గారు. రమణీశ్వర గారు వచ్చి పిచ్చోడ పండుకునే అని చెప్పని అని లేచి టాక్టర్ అవుతుంటే వీడు ఎక్కడ పడేస్తుందో అనుకున్నాంట. కానీ క్షేమంగా ఆ గుంటలలో మెట్టలలో క్షేమంగా
కోరినట బండి చూడండి. నిజంగా దేవుడు ఒక బాధ్యతను అప్పగించినప్పుడు ఆ బాధ్యతని నెరవేర్చాలి. దేవుడు అప్పగించిన బాధ్యతను దేవుడు గుర్తు చేసి మరి లభించి లేపింది అన్నమాట. తండ్రి కూడా మనకి ఒక విశ్వాసిగా నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా, నాకు కొన్ని బాధ్యతలు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుడి మందిరంలో ఉండాలి. రొట్టె విరుచుయందు, ప్రార్థన చేయటందు, అపోస్తుల బోధయందు, సహవాసమందు ఎడతెగక ప్రార్థన చేయటం ఎడతెగక ఉండాలి. ఇది మన బాధ్యత. మనకు దేవుడు నేర్పించిన రక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరికి అప్పగించిన బాధ్యతను మనం నెరవేర్చాలి. అంత మాత్రమే కాదు, ఇంకా నీతిగా యథార్థంగా బ్రతకాలి, దేవుని పని చేయాలి, పరిచయం చేయాలి. నీకు లేదా బాధ్యత, నాకు లేదా బాధ్యత. మాకు అప్పగించిన ఈ సేవ బాధ్యత ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రాణం పోయే స్థితిలో ఉన్నా కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వు కూడా సిద్ధంగా ఉండాలి. ప్రభువు కూడా తనకు అప్పగించిన పని ఏం చేసినాక సమాప్తం చేసి తన ఆత్మ ఎవరికి అప్పగించుకున్నాక, దేవునికి అప్పగించుకున్నాక. చివరి మాటగా చూద్దాం, దయచేసి జాగ్రత్తగా వినండి. చివరి మాటగా చూస్తే లూకా సువార్త 23:46 వచ్చింది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతిని నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఏమన్నాడట? 6-7వ మాట ఏంటంట? గొప్ప శబ్దంతో కేక వేసి. చూడండి ఎంత బాగా చెప్పండి. గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. చివరి పరిస్థితి అన్నమాట. అన్ని బాధలు అనుభవిస్తూ, అన్ని శ్రమలు అనుభవిస్తూ, అన్ని గంటలు, నిజంగా ఒక గంట మనం కింద కూర్చోలేము, ఒక గంట కుర్చీలో కూడా కూర్చోలేము, ఒక గంట మనము కూర్చోలో కూడా కూర్చోలేము కదా. ఎందుకంటే మన బాడీ సహకరించు. అటువంటి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మన శరీరం ఎంత నలిగిపోయిందో, ఎంత వేదన పడిందో నీ కోసం, నా కోసమే ఈ బాధ, ఈ శ్రమ, ఈ కష్టాలు. చివరికి ఏం చేసినాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను చెప్పని తన ప్రాణాన్ని దేవుడు మనందరి కోసం విడిచిపెట్టాడంట. కాబట్టి మనం ఏదో ఆశామాషలు తీసుకోవద్దు. ఆయన మరణ దినాన్ని మనము ఆశామాషలు తీసుకోవద్దు. ప్రతిరోజు ఇవాళ గుడ్ ఫ్రైడే అని గుర్తు తీసుకోవడం కాదు. ప్రతి దినం మనం ఆయన శ్రమను ధ్యానించే వాళ్ళగా ఉండాలి. ఆయన యొక్క కష్టాలను మనము తలంచుకునే వాళ్ళగా ఉండాలి. ఆయనకు నమ్మకంగా ఉండే వాళ్ళగా ఉండాలి. మనం ఫస్టే చెప్పిన, ఎవడైనా మనం వెంబడకపోతే తనను తాను ఉపేక్షించుకొని తన శరీరంతో వెంబడించాలి. మనం ప్రాణం పోయేంత వరకు శ్రమలు వచ్చినా కానీ యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళగా ఉండాలని చెప్పాను. ప్రభు పెద్ద తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించింది. మొదటి మాట ఏంటి? రెండవ మాట ఏంటి? మూడవ మాట అమ్మా ఇదిగో నీ తల్లి. నాలుగవ మాట నా దేవా నన్ను ఎందుకు చెల్లించింది. 5వ మాట, 6వ మాట సమాప్తమైనది. 7వ మాట తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. సిలువలో పలికిన 7 మాటలు. నిజంగా మనమైతే ఎంత ఓడిస్తామో, ఈ బాధ లేదయ్యా, ఈ కష్టాలు లేదు, ఈ శ్రమ లేదని చెప్పని అసలు మన నోటికి మోటే ఉండదు కదా. చిన్న శ్రమ వస్తే ఎంతమందిని పెడతాము, ఎంతమందిని దూషిస్తాము కదా. పిల్లలు పెడతాం, భర్తలు పెడతాం, అందరూ ఇరువురు పెడతాం, అందరూ పెడతాం. కానీ యేసు ప్రభువు వారు పలికిన విలువైన మాటల్లో మనం మొదటికి ఏం చేసుకున్నాం? క్షమాపణ చేసుకున్నాం కదా, క్షమాపణ చేసుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం అందరం నిత్యము ధ్యానించుకునే వాళ్ళగా ఉండి ఆయన మార్గంలో ఆయన అడుగుజాడలు ఉండాలని ప్రభు చర్య తెలియజేస్తూ దేవుడి కొద్ది మాట గురించినారు. ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుల ఎంత విలువైన మాటలు మాకు నేర్పించిన దేవుడు తండ్రి, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప త్యాగాన్ని మా కోసం చేశారు ప్రభు. మా పిల్లల కోసం నేను చేయలేని త్యాగం అయ్యా, మా కోసం మా తల్లిదండ్రులు చేయలేని త్యాగం. నిజంగా తండ్రి మీరు మా కోసం ఎన్నో నైనా శ్రమను అనుభవిస్తూ చివరి రక్తపు పోతే కూడా మీలో ఉంచుకోకుండా నేను చేసిన పాపం నిమిత్తమై నా
అయ్యా మాకు రక్షణ భాగ్యాన్ని దయచేస్తున్న దేవుడు. అందుకే మీరు అంటున్నారు, నేను మీరు పెట్టి నిన్ను కొన్నాను, నువ్వు నా సొత్తు, మనుషులకు నువ్వు దాసులుగా ఉండొద్దని చెప్పిన దేవుడు. ధనవంతుడు అయ్యింది మా కోసం దరిద్రుడికి లోకానికి వచ్చిన దేవుడు ప్రభు. అయ్యా నిజంగా తండ్రి, అయినా నిజంగా ప్రభు నీ మాటలను ధ్యానించి ఉండగా అవన్నీ మా హృదయంలో ముద్ర వేయండి తండ్రి. వాటన్నిటికీ ముద్ర వేయండి ప్రభు. మేము తొలగిపోయే వాళ్ళగా ఉండదు, కానీ మీ మాట అనుసరించి నేను సంతోషపెట్టే వారికి మమ్మల్ని ఉంచుకోండి. చెప్పబడిన ఈ వాక్యం అనేక హృదయాల్లో ప్రతిష్ఠ చేయండి. ఎక్కడైనా తప్పులు లోపాలు ఉంటే రైతులను క్షమించున్నాను. క్రీస్తునామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.